మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల మా ఛానల్ యొక్క ప్రతి అప్డేట్ మీ మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కాంక్రీట్లో నుంచి సిమెంట్, శాండ్, అగ్రిగేట్ యొక్క క్వాంటిటీ తీయడం. సో ఇందుకొరకైతే నేను ముందుగా ఒక స్లాబ్ తీసుకున్నాను. ఈ స్లాబ్లో దీని యొక్క లెంత్ వచ్చేసి 5 మీటర్స్. సో డైమెన్షన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఇంకా విడ్త్ వచ్చేసి 5 మీటర్స్ అండ్ దీంతోపాటు థిక్నెస్ వచ్చేసి నాకు 120 mm. సో ప్రతిదాన్ని కూడా సేమ్ యూనిట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి సో 120 డివైడెడ్ బై 1000 చేస్తే నేను ఈ ఎంఎంని నేను మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాను. సో అప్పుడు నాకు 0.12 మీటర్స్ వస్తుంది. సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీని యొక్క వాల్యూమ్ ఘనపరిమాణంగా అనుకుంటాను. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే L/B/T. సో అప్పుడు మనకు లెంత్ 5 మీటర్స్ అండ్ విడ్త్ 5 మీటర్స్ అండ్ థిక్నెస్ వచ్చేసి 0.12 మీటర్స్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3 మీటర్స్ క్యూబ్ వాల్యూమ్ అనేది వస్తుంది. సో బట్ మనకి ఇప్పుడు వచ్చింది అనేది వెట్ వాల్యూమ్ ఫ్రెండ్స్, వెట్ వాల్యూమ్. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనకి వెట్ వాల్యూమ్ వచ్చింది కదా, వెట్ వాల్యూమ్ = 3 మీటర్ క్యూబ్. సో దీన్ని నేను ఇప్పుడు డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేయాలి. సో డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేయాలంటే డ్రై ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు డ్రై ఫ్యాక్టర్ వచ్చేసి దీనికి 1.54. సో 1.54 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వెట్ వాల్యూమ్లోంచి డ్రై వాల్యూమ్కి కన్వర్ట్ చేయాలంటే అది 54% వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదే ఇక్కడ నేను 1.54 చేశాను. సో ఇప్పుడు నేను డ్రై వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో డ్రై వాల్యూమ్ = 3 × 1.54 చేయాలి. చేస్తే మనకు 4.62 వస్తుంది. 4.62 మీటర్ క్యూబ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డ్రై వాల్యూమ్ వచ్చేసి 4.62 మీటర్ క్యూబ్ వాల్యూమ్ వచ్చింది కదా. సో ఇది మనకు టోటల్ కాంక్రీట్ యొక్క వాల్యూమ్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది మన డ్రై వాల్యూమ్. సో దీని నుంచి మనం ఇప్పుడు సిమెంట్, శాండ్, అగ్రిగేట్ యొక్క క్వాంటిటీ సపరేట్గా తీయాలి. సో అంతకంటే ముందు ఒకసారి క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు డ్రై వాల్యూమ్ వచ్చేసి మనకు 4.62 m3. సో ఇందులోకి వెళ్ళి సిమెంట్ క్వాంటిటీ మనకి ఎంత వస్తుందంటే, సో దీని కొరకు వచ్చేసి నేను M15 గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేస్తున్నాను. సో దీని యొక్క ప్రపోర్షన్స్ అన్ని 1:2:4. సో అంటే మనకు 1 పార్ట్ వచ్చేసి సిమెంట్, 2 పార్ట్స్ వచ్చేసి శాండ్, మనం ఫైన్ అగ్రిగేట్ అంటాం ఇక్కడ. సో నెక్స్ట్ 4 పార్ట్స్ వచ్చేసి కోర్స్ అగ్రిగేట్, కంకర. సో సమ్ ఆఫ్ రేషియో 1 + 2 + 4 7. సో టోటల్గా 7 పార్ట్స్ అన్నాడు. సో సిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిమెంట్ వాల్యూమ్ వచ్చేసి సో టోటల్లో సిమెంట్ పార్ట్ ఎంత 1 డివైడెడ్ బై 7 ఇంటూ మనకు వచ్చిన డ్రై వాల్యూమ్ 4.62. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 1/7 × 4.62 0.66 m3. సో ఇది మనకు ఎంత సిమెంట్ అవసరం అవుతుంది అనేది. బట్ మనకి దీన్ని కేజీలో కన్వర్ట్ చేస్తున్నాను. 1/7 × 4.62 × 1440. సో మనకు 950.4 దరిదాపులో 951 kgs సిమెంట్ అవసరం పడుతుంది. సో మనకు ఎన్ని బ్యాగ్స్ అవసరం అవుతాయని తెలుసుకుందాం. సో మనకు 951 డివైడెడ్ బై 50.
సో నియర్లీ 19.02 అంటే మనకు 20 బ్యాగులు అవసరం అవుతాయి. సో 20 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అనేది అవసరం పడుతుంది. ఏది ఈ 5 మీటర్ బై 5 మీటర్ బై 120 mm స్లాబ్కి మనం కాంక్రీట్ పోర్ చేస్తాం కదా. సో ఆ కాంక్రీట్లో మనకు సిమెంట్ ఎంత అవసరం పడుతుందంటే 20 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అవసరం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫైన్ అగ్రిగేట్ అదే శాండ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము శాండ్ గురించి తెలుసుకుందాం. సో శాండ్ పార్ట్స్ అన్ని ఇందులో 2 పార్ట్స్, 2 డివైడెడ్ బై 7 ఇంటూ మనకు వచ్చిన డ్రై వాల్యూమ్ ఎంత 4.62 m3. So let me check once. 2 by 7 into 4.62 is equals to 1.32 m3. సో మనకు శాండ్ ఎంత అవసరం పడుతుందంటే 1.32 m3. సో దీన్ని నేను CFTలో కన్వర్ట్ చేస్తున్నాను. CFTలో కన్వర్ట్ చేసేటప్పుడు 2 by 7 into 4.62 into 35.31 is equals to వస్తుంది 46.60. సో మనము శాండ్ని CFTలో కన్వర్ట్ చేసాం కదా, 2 by 7 into 4.62 into 35.31, అప్పుడు మనకి 46.60 CFT, 46.609 CFT వచ్చేసింది. సో మనకి ట్రిప్లలో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఒక ట్రిప్కి వచ్చేసి 100 CFT. సో మనకి ఎంత వచ్చింది 46.61 డివైడెడ్ బై 100, 0.46 ట్రిప్స్, అంటే నియర్లీ హాఫ్ ట్రిప్ అన్నట్టు. సో శాండ్ వాల్యూ తెలుసుకున్నాం కదా, అలాగే అగ్రిగేట్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు మనము అగ్రిగేట్ యొక్క వాల్యూమ్ ఎంత అనేది తెలుసుకుందాం. అగ్రిగేట్స్, సో మనకు ఈ టోటల్ కాంక్రీట్లో అగ్రిగేట్ యొక్క పార్ట్స్ అని 4. సో కాబట్టి 4 by 7 ఇంటూ టోటల్ డ్రై వాల్యూమ్ ఎంత 4.62 ఎంత వస్తుంది మనకు. లెట్ మీ చెక్ వన్స్. 4 by 7 into 4.62, it's 2.64 meter cube, 2.64 meter cube అగ్రిగేట్ అన్నాడు. సో దీన్ని నేను CFTలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో 4 by 7 into 4.62 into 35.31. సో 4 by 7 into 4.62 into 35.31. Let me check once. 93.28 CFT. సో నేను దీన్ని ట్రిప్లలో కన్వర్ట్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అని. 93.218 డివైడెడ్ బై 100, 0.93 ట్రిప్స్, అంటే నియర్లీ ఒక ట్రిప్. సో చూసారు కదా, మనకు 5 మీటర్ లెంత్ ఉన్న స్లాబ్, అలాగే 5 మీటర్ విడ్త్, అలాగే 0.12 మీటర్స్ ఉన్న స్లాబ్కి మనకు ఎంత కాంక్రీట్ అవసరం పడుతుందంటే 4.62 m3. సో అందుకు మనకి 950 kgs, 950 నియర్లీ 20 బ్యాగ్స్ సిమెంట్ అవసరం అవుతుంది. అలాగే మనకు శాండ్ వచ్చేసి హాఫ్ ట్రిప్ అవసరం అవుతుంది. అలాగే అగ్రిగేట్ వచ్చేసి ఒక ట్రిప్ అగ్రిగేట్ అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.